హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అందరికీ. బాగున్నారు కదా? మీ ఫ్యామిలీ బాగున్నారు కదా? మీరు బూతులు తిట్టుకోండి. నేను ఒకటి చెప్తా. బూతు అనేది ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మీరే ఉండారు, మిమ్మల్ని వచ్చి మీరు ఒకవేళ అబ్బాయో అమ్మాయో నాకు తెలియదు, ఒకవేళ అబ్బాయే అయితే మీ ఫ్యామిలీ వాళ్ళని వచ్చి లంజా అవి ఇవని మాట్లాడితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఇటు చేతులు కట్టుకొని అవునా అండి అంటారా, లేదంటే రివర్స్ ఇస్తారా వాళ్ళకి? మిమ్మల్ని అనలా, నేను మీ జోలికి వస్తానా? మీకు చెప్పినానా? ఎవరికి చెప్పాలో వాళ్ళకి తగిలింది ఆ వీడియో. ప్రైవేట్గా మాట్లాడుకోండి, ప్రైవేట్గా చూసుకోండి అంటే అంత ప్రైవేట్గా ఏం పర్సనల్స్ ఏమీ లే. పబ్లిక్లోకి వచ్చింది కాబట్టి నేను సోషల్ మీడియాలోనే చెప్తాను. ఓకే, మీ జోలికి నేను రాలా, మీకు నేను ఎక్స్పెషల్లీ మీకు నేను చెప్పలేదు. చెప్పాలంటే మీకు చెప్పలా. ఇంకొకటి ఏంటంటే ఉండే వాళ్ళని కుక్కలు అనలా. బాగా చెవులు పెట్టి వినండి, మీకు ఎట్టో చెవులు దెబ్బినాయి. కామెంట్ పెట్టిన వాళ్ళకి అని చెప్తాను, అందరినీ కాదు. ఇప్పుడు నేను అనింది అర్థమైన వాళ్ళకి అర్థమైంది. నేను ఎవరిని అన్నాను? నేను అనింది ఒక్కడనే, ఒక కొజ్జా నా కొడుకునే నేను అన్నా, అందరినీ కలిపి అనలా. ఓకేనా? మీరు పర్సనల్గా చేసుకోవచ్చు కదా, పర్సనల్గా మాట్లాడుకోవచ్చు కదా, అంత పర్సనల్ ఏమీ లే. ఓకేనా? మీకు ఇష్టం ఉంటే చూడండి. అయినా ఇట్లాంటి చెత్త కామెంట్లు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం. నా నోరు తెరిస్తే ఇలాగే వస్తాయి. ఇంకా నేను తగ్గించిన బూతులు. ఓకే, మీకు అంత కష్టంగా నా మాటలు అంత కష్టంగా దరిద్రంగా మీకు అనిపించినప్పుడు బ్లాక్ చేయండి. నా ఐడి బ్లాక్ చేయండి. ఓకే, రామాయణం అంటే నేను పడినాను కాబట్టి నన్ను కదా అనింది కాబట్టి నాకు అట్టే వస్తాయి మాటలు. మిమ్మల్ని అని అంటే మీరు చేతులు కట్టుకొని అవునా అండి సరే అండి అని మీరు అని అంటారు. నాకు అలా రావు. నన్ను అన్నారు కాబట్టి నాకు ఇలాగే వస్తాయి మాటలు. ఎవరికైనా అంతే. మిమ్మల్ని అంటే మీ ఫ్యామిలీ వాళ్ళనంటే, నిన్నంటే కొజ్జా నా కొడక, గాండు నా కొడక, లవడే కబ్బాల నిన్నంటే నీ కోపం రాదా? చేతులు కట్టుకొని గమ్మున వస్తావా? ఎవరికైనా అంతే. ఎవరు పడినారు కాబట్టి వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. నన్ను అన్ని మాటలు ఆ పొద్దు నన్ను అన్ని మాటలు లంజా కొజ్జా అన్ని మాటలు నన్ను అన్ని మాటలు అన్నప్పుడు నాకు కోపం రాదా? నాకు కోపం రాదా చెప్పండి? ఈ పొద్దు ఎందుకు పెట్టుకుంటున్నాడు నావి? నా ఫోటోలు వీడియోలు ఏంది మొగుడు పిల్లంలా కలిపి ఎందుకు పెట్టుకుంటున్నాడు? గాండు నా కొడుకు. నేను తిట్టింది వాణ్ణి. గాండు ఒకడు ఉండాడు, అది అందరికీ తెలుసు. కొజ్జా నా కొడుకు, వాణ్ణి నేను తిట్టింది. మీకెందుకు వస్తుంది రోషం? నేను ఇట్టే మాట్లాడతా బూతులు, నేను ఇట్టే మాట్లాడతా. నన్ను అన్నారు కాబట్టి నేను ఇట్టే మాట్లాడతా. నాతో మంచిగా మాడితే మంచిగా ఉంటా. నాకు మెంటల్ దొబ్బిందంటే నా నోట్లో ఇట్టే వస్తాయి మాటలు. మీకు కష్టంగా ఉంటే నా ఐడి బ్లాక్ చేయండి. మీరెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారో? నేను కుక్కలు అనింది అందరినీ కుక్కలు అనలా. నేను అనింది ఒకడనే, ఒక కుక్క అన్నానే కానీ అందరు కుక్కలు అనలా. ఓకేనా? చెవులు బాగా పెట్టి వినండి. చెవులు దొబ్బింటాయి. కామెంట్ పెట్టిన వాళ్ళకే చెప్తాను, అందరికీ కాదు. ఓకేనా? చెత్తలో కామెంట్లు నాకు అవసరం లే. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, చెప్తా. ఓకేనా? గాండు నా కొడుకు, గాండు ఒక కొజ్జా నా కొడుకు వల్ల నేను వీడియో చేసిన నిన్న రాత్రి. మీకెందుకు వస్తుంది కోపము? మిమ్మల్ని అనలేదు కాబట్టి మీకు ఎందుకు వాడతారండి బూతులు, ఎందుకు అంటారండి అని మీరు అంటారు. అనేది నన్ను, పడింది నేను కాబట్టి నా నోట్లు ఇట్టే వస్తాయి మాటలు. నేను మీలాగా అంత సాంప్రదాయంగా చెప్పండి అవునా అండి మీరు అలా అనొద్దండి అనే మాటలు నాకు రావు. ఇలాగే మాట్లాడతా. ఇప్పుడు తగ్గించిన బూతులు ఇలాగే మాట్లాడతా. నన్ను అంటే నేను ఇలాగే మాట్లాడతా. మీకు కష్టంగా అంటే నా ఐడి బ్లాక్ చేయండి. నా వీడియోలే రాకుండా ఉంటాయి. ఎందుకు వచ్చిన బాధ మీకు? నాకు నచ్చినట్టు నేను వీడియోలు చేసుకుంటా. నా లైఫ్ నా ఇష్టం. మీరేమైనా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబరా? మీరేమైనా కాదు కదా. నా వర్డ్స్ నా స్లాంగ్ ఇలాగే ఉంటుంది. నేను ఇలాగే మాట్లాడతా, బూతులేం మాట్లాడతా. మీకేం ప్రాబ్లమా? నేను నన్ను అన్న వాడిని నేను అన్నా, అందరినీ అనలా. నేనేమన్నా ఎవరు నా కంగ్రాచులేషన్స్ పెట్టినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా, పెట్టకపోయినా హ్యాపీగా ఉంటా. ఎందుకంటే నేనే ఎవరి దగ్గర నాకు కంగ్రాచులేషన్స్ పెట్టండి నా అడుక్కోను. వాళ్ళు చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకేనా? అంతేగాని అందరినీ కుక్కలు, టిక్ టాక్లో కుక్కలు అని అనలా. ఒక కుక్కనే నేను అనింది.
చెవులు బాగా పెట్టి ఆ వీడియో వినండి. ఏదో విన్నాంలే, ఏదో అనేసిందిలే అని తీసేసి టకటకాని కామెంట్లు పెట్టడం కాదు గొప్ప. విని ఆ పిల్ల ఎందుకు ఆ మాట అనింది, నిజమే కదా, వాడు ఆ రోజు అన్ని మాటలు అన్నాడు, ఈ పొద్దున్న పెట్టుకుంటున్నాడు. లంచ్ అన్నాడు, నువ్వు మా ఇంట్లో ఉంటే కిరసాలు పోసింటా అది ఇది అన్నాడు, ఈ పొద్దు అన్ని చేస్తాడని ఆలోచించరా ఒక్కరు కూడా? ఏం నేను ఒక ఆడపిల్లని ఒక్కసారి కూడా మీరు ఆలోచించరా? నేనేమన్నా బజార్ దానిలాగా కనిపిస్తున్నాను మీ కంటికి? ప్రతి ఒక్కరూ ఎందుకు ఇలాంటి కామెంట్లు పెడతారు? నేనేం కామెంట్లు పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు అతను అడిగినాడు ఎందుకు బూతులు మాట్లాడతారు అంటే దానికి నేను చెప్తాను ఆన్సర్, ఓకేనా? బూతులు మాట్లాడినారంటే ఎంత గొప్ప చదువుకున్నాడైనా కూడా వాడిని వెళ్ళి మీ అమ్మ లంజా, నువ్వు పెద్ద కొజ్జానా కొడుకువి అని అంటే వాడు గొమ్మని చేతులు కట్టుకొని అవునా అని ఎవ్వరు రాడు, మెట్టుతో దెంగేసి వస్తాడు, ఓకేనా? మీరేమో గమ్మున ఉంటారేమో మీ ఇంట్లో ఆడవాళ్ళనంటే. నన్ను అంటే నేను ఒప్పుకోను, నా ఫ్యామిలీ అన్నా నేను ఒప్పుకోను, ఓకేనా? బాయ్ అండి. బాగా వినండి, వీడియో లాస్ట్ వరకు వినండి. లేదు మేము వినలేము, మాకు నీ వీడియోలు నేను చూస్తాను, మాకు అసహ్యంగా కష్టంగా ఉందనిపిస్తే నా ఐడి బ్లాక్ చేసేయండి. బాయ్.